వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటలు ధ్యానం చేయనున్న ప్రధాని ధ్యానానికి ముందు భగవతి అమ్మన్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్ 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు 5 ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టింగ్లోకి ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఏబీ వెల్లడి. ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోదీ 45 గంటల ధ్యానం చేయనున్నారు. ధ్యానానికి ముందు భగవతి అమ్మన్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతుంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా 2019 ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసిన ప్రధాని ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం జగన్, భారతి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. నిన్న రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలని రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీలోని U/S 153, 505(2), ఐపీసీ 125, ఆర్పీఏ 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ, జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర
సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) of Representation of Peoples Act 1951 and under section 153A, 505(2), 171F and 171J of IPC అండ్ మనుష్యం సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలో పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకి అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలిపారు. సంవత్సరాల తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తోంది. మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి భారత్ వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదలకి ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు అని ఆమె గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే, ముందు దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతే వ్యక్తి. అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో నేనున్నా లేకపోయినా దేశం కోసం, బీజేపీ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి అని పురంధేశ్వరి పిలుపునిచ్చింది. ఇక బీజేపీలో ఎవరైనా కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పురంధేశ్వరి వెల్లడించింది. ముస్లిం మైనార్టీ మహిళలకి సోదర భావంతో మోడీ అండగా నిలిచారు. మైనార్టీ మహిళలకి కుటుంబ పెద్దగా మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడుల్ని ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలరాముడి నిర్మాణం చేపడితే రక్తసిక్తం చేస్తామని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ రాముడి ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో మోడీ బాలరాముడి మందిరం నిర్మాణం చేపట్టారు. అయోధ్యలో బాలరాముడి మందిర నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ చరిత్రలో నిలిచారని దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. విషయం కాదు, ఇది కుటుంబానికి ముడిపడినటువంటి విషయం. ఒక తండ్రి తన బిడ్డ
ఎవరో పెళ్లి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయి ఒక పోస్ట్ కార్డ్ మీద తలాక్ 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 అని రాసి పంపించిన, లేకపోతే ఫోన్ చేసి తలాక్ 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 అని ముమ్మార్లు చెప్పేసిన ఆ బిడ్డ ఆ తండ్రి కళ్ళ ముందు అన్యాయానికి గురి అయ్యి అట్లా చూస్తుంటే ఆ తండ్రికి ఎంత గుండెకోత ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా బిడ్డలు తన తల్లిని ఆ రకంగా చూస్తున్నప్పుడు, ఒక తల్లి తన బిడ్డను చూస్తున్నప్పుడు, కనుక ఇది కేవలం ఆ మైనారిటీ మహిళకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది కుటుంబాలకి సంబంధించినటువంటి అంశం. అంత దూరంగా ఆలోచించి వాళ్ళ నరేంద్ర మోడీ గారు నేను ఒక సోదరుడుగా మీకు అండగా ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చి అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేయడం అన్నది ఇది చిన్న పని కాదు, చిన్న నిర్ణయం కూడా కాదు. అదేవిధంగా మన సైనికుల్ని హతమార్చి తలల్ని నరికి తీసుకుని వెళ్ళిపోయేవారు ఉగ్రవాదులు. కానీ ఒక్క సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి మా సైనికుల మీద కనుక మీరు చేయి వేసినట్లయితే యావత్ భారతదేశం వారి వెనకాల నిలబడి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ. జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు ఈసీ తెలిపింది. దీనితో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి సీల్ లేకపోయినా పర్వాలేదంటూ ఏపీ సీఈఓ గతంలో ఇచ్చిన మెమోను వ్యతిరేకిస్తూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఆ పార్టీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ అంశంలో గతంలో ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది. అయితే పోస్టల్ బ్యాలెట్లపై తాజా మార్గదర్శకాలతో మరో మెమో ఇవ్వటం పైన వైసీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి స్టాంపు వేయకపోయినా పర్వాలేదని, అయితే తన హోదాను చేతి రాతతో రాయాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని గతేడాది ఈసీ పేర్కొంది. కానీ ఇటీవల ఏపీ సీఈఓ జారీ చేసిన మెమోలో పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా పర్వాలేదు, హోదాను చేతి రాతతో రాయకపోయినా పర్వాలేదు అనే విధంగా మార్గదర్శకాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈసీ నిబంధనలు ఒకలా ఉంటే ఏపీ సీఈఓ మెమో మరోలా ఉందంటూ వైసీపీ ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో జూన్ 4న కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలిపారు. జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడారు. న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. జస్టిస్ శేషసాయి సాహసానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరియర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తుల్ని న్యాయవాదులు, తన పేషి అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. As a lawyer and later as a judge, even his children, that is son Bhargav and his daughter Sirisha, would have brought him good luck in his rise in life. While his son Bhargav is showing promise in the profession, he is ready to carry forward the mantle. Daughter Sirisha is set to go to USA for achieving excellence in her field. I thank Justice Sesha Sai for the immense contribution
made by him in the field of law. Justice Sesha Sai touched the lives of not only the litigants, the members of the bar, but also the bench, and shall be remembered not only for upholding but enhancing the majesty of law and ensuring that the trust which the people repose in this institution is retained. On behalf of all the judges of this court, I wish Justice Sesha Sai good health and prosperity and wish him success for all his future endeavors. With the permission of my Lord, the Honorable the Chief Justice, I request the Land Public Prosecutor to deliver his speech on behalf of the Land Advocate General, High Court of Andhra Pradesh, representing the legal fraternity. My Lord, Honorable Chief Justice, Sri Dheeraj Singh రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. కౌంటింగ్ రోజున ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తూ ఉంది. ఓటమి భయంతో వైసీపీ ఏజెంట్లు ఘర్షణలకు దిగబోతున్నారని ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ సీనియర్ నేతలు ఏజెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజు పిలుపునిచ్చారు. కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్ బాంధవుడిగా నిలిచాడని కొనియాడారు. శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎల్వి కుటుంబరావు 2వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్బాంధవుడిగా నిలిచారని, ఆయన స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. 44 కోట్ల మంది అసంఘటిత రంగంగా కార్మికుల జీవన విధానం అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలను ఓడతీసి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఆదాని, అంబానీల ఆస్తులు లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల లబ్ధి కొరకు చేసిన కృషి ఏమీ లేదని, నేటి అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. రామకృష్ణ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి మా నుంచి దూరం అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన అనేక సంవత్సరాల పాటు విజయవాడ నగరంలో విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు. ఒక రకంగా ఆటో కార్మికుల ఆపద్బాంధవుడిగా ఈ విజయవాడ సిటీలో తన పాత్ర మరువలేనిది. అయితే ఆయన ఆశించినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. నేడు దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వేడి దాదాపుగా ఎన్నికలు ముగిసినాయి. కానీ ఈ 77 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని
పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి, అట్లాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మోటారు రంగంలో తిరుగుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించి పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్దెత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా చర్చిను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చ్ ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ పెద్దలు చలమల సుధాకర్, దొడ్డ రమేష్ మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాద మాత ఈ గ్రామంలో వర్ధిల్లుతుందని తెలిపారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు, వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోరికలతో వచ్చే భక్తులకి వరప్రసాదినిగా వెలుగొందుతుందని తెలిపారు. పెళ్లి కాని వారు, సంతానం లేనివారు, వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోరికలతో వచ్చే భక్తులకు వరప్రసాదినిగా వెలుగొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, మర్యాదల సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మండిపోతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే 2-3 రోజుల్లోనే విస్తరించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటలు ధ్యానం చేయనున్న ప్రధాని. ధ్యానానికి ముందు భగవతి అమ్మన్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ పోస్టింగ్లోకి ఏబీ వెంకటేశ్వరరావు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఏబీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.